అమ్మా మా నాయన ఎనుగొడ్ని బాగా సాక్కుంటాను నేను. తినమ్మా తినమ్మా బంగారు కొండ తిను తిను. నువ్వు తిను. నేను పై నీకేం ముసురు నీళ్ళు తెస్తా. ముసురు నీళ్ళు బాగా తాగి బాగుండాల. మా నాయన నిన్నే ఇచ్చిపోయినాడు. బా అబ్బాబ్బా ముసురు నీళ్ళు కింద తాగింది అనుకో నా ఎనుగొడ్డు అని అరచల్ల. తీయబ్బా నీళ్ళు నీళ్ళు తాగు నీళ్ళు తాగు ముసురు నీళ్ళు. ఏముందరా నా అదృష్టము. ఎంత హాయిగా చేస్తున్నా ఈ పని. ఈ ప్యాడ్ ఎత్తేస్తుంటే మంచి లెక్కలు వస్తాయి డబ్బులు. ప్యాడ్ అమ్మితేనే మంచి డబ్బులు. నాకు మా చిన్నాన్న బాగా పంచినాడు. ప్యాడ్ అమ్ముకో పాలు పితుక్కొని బాగా మనకి బాగా అన్ని పనులు బాగా అవుతున్నాయి. తిను బాగా తిని నాలాగే బాగా బలిచల్ల నా ఎనుగొడ్డు. తిను బేట తిను. సరేనప్ప దీనికి ముసురు నీళ్ళు వేసుకొని రావాలా ఏడైనా పోయి. నాకు పాలు పిండుకొస్తే డబ్బులే డబ్బులు. బాబా పేడ అమ్మింటేనే 200 వచ్చినాయి. ఈ గిన్నె నిండా పాలు పితికితే 500 వరకు రావాలి నాకు డబ్బులు. అప్పుడు జోవిల్ నిండా దుడ్లు పెట్టుకొని బాగా మా చిన్న మంచి తీర్పిచ్చిపోయి నాకే. కాదా నేనైతే నెలల తరబడి దానికి మేపుతానే ఉన్నాను. మా అన్న చూస్తే ప్యాడ్ అమ్ముకొని పాలు పిండుకొని దండి దుడ్లు జమ చేసుకుంటాడు. నాకు చూస్తే ఆదాయమే లేదు. ఎట్లాబా ఈరోజు ఏందో ఒకటి అడుగుతా మా అన్నగానికి. మా చిన్నాయనగాడు అంతా ఇట్లా లోఫర్ లుచ్చా పనులు చేస్తున్నాడు. మా తాడ తేల్చుకుంటా ఈరోజు నా కొడుకుతో. అన్నయ్య ఏరా చెప్పు. కాదన్నయ్య నీకు యాడివి ఇన్ని దుడ్లు? అప్పుడే నీ కండ్లకి నిప్పులు పడినాయి అప్పుడేను. అబ్బా దుడ్లు చూసేదానికే మంట పోసుకుంటుంటావు ఎప్పుడు. నేనెందుకు మంట పోసుకుంటా? అది కాదన్నయ్య ముందు భాగం నాకు ఇచ్చినారు. అది ఊనే తినేది తాగేది తప్పితే నా ముందు భాగము ఏంది లేదు. వెనకేమో నువ్వు బాగా పాలు పిండుకుంటున్నావు, పేడంతా అమ్ముకుంటున్నావు. అదిలే నాయన ఏం చెప్పినాడు అప్పుడే. రోజు దుడ్లు చూసేదానికన్నా రోజు అన్నయ్య బాగుపడేదానికని కడుపులో నిప్పులు పడినట్లు పడింది కదలే. నువ్వేం మనిషిలే నువ్వు. చిన్న ఏం చెప్పినాడు వాట వేసినాడు అయిపోయింది. దాని గురించి నువ్వు పొగలలో ఆలోచన చేయకూడదు. ఏమే అన్న పెద్దోడు చెప్పినట్లు వినాలా, చిన్న చెప్పినట్లు వినాలా. చచ్చేదాం నాయన ఏం చెప్పినా నీకు. నువ్వు చిన్న ఏదైనా గూడు పుట్టానికి చేస్తున్నారా? ముందు చూస్తే ఏమీ లాభం లేదు. లాభం అంతా వెనకే ఉండదే. కాదే పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు చెప్పినట్లు వినాలి. నువ్వు ముందర నువ్వు ఎనుగోడికి మేత అన్న వేసుకొని నీళ్ళన్నా పెట్టుకో. కానీ ఎనుగోడిని బాగా చూసుకోవాలా. నాకు పెద్దలు ఏం తీర్పు ఇచ్చినారు. వెనుక బాగా నీ తప్ప వెనుక నువ్వు ప్యాడ్ వేసింది కానీ పాలు పితుక్కుండేది కానీ నువ్వే అన్నారు. నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకోలే. ఈ పెద్దోళ్ళ దాంట్లో తలకాయలు దూర్చొద్దు నువ్వు. అట్లెట్లయితుంది? నేనేమో ఇంటింటి పోయి ముసురు నీళ్ళు అన్ని మోసుకొని వచ్చి నా భుజం పోతుంది. గడ్డి అంతా కోసుకొని వచ్చి నా చేతులు పోతున్నాయి. నేనేమో దాన్ని బాగా గడ్డి ముసురు నీళ్ళు పెట్టి సాకుతున్నా. అది తిని ఎరిగిన పేడ నువ్వు తీసుకుంటున్నావు, ఇచ్చే పాలు నువ్వు పిండుకొని అమ్ముకుంటున్నావు. మరి నాకెక్కడ సంపాదన? కనుక నువ్వు సంపాదించిన డబ్బుల్లో సొగము నాకు ఇయ్యాలా. నాకు ఇచ్చే తీరాలి. ఇప్పుడు దుడ్డు అడిగేటట్టుంటే నీకు గడ్డు వాములేకేసి గుద్దుతా చూలే. చిన్నరా రాజున్నారా వీడన్నా దుడ్లు అడుగుతున్నాడు. వీడు పేడ అమ్మిన దుడ్లు పాలు అమ్మిన దుడ్లు అడుగుతున్నాడు. చిన్న చూడ పెద్దోళ్ళు మాట వినుకోండి. వీడు ఎదురుకేదో మాట్లాడుతున్నాడు. చెప్పినాను చూడబా, పెద్దోళ్ళు వెనక భాగమా ముందర భాగం నీకు ఇచ్చినాను. మీకు సంబంధం లేదు నీకు డబ్బులకే. అట్లంటే మరి నాకు ఆధిక్యమే లేదు. నేను ఎక్కడి నుంచి గడ్డి తేవల్ల మోసి భుజాలు పోతాయి ముసురు నీళ్ళు. నువ్వు ఏమన్నా చేసుకో, నీకు ముందర భాగం ఇచ్చినా ఏమన్నా చేసుకో. అట్లయితుంది నాకు ఇయ్యాలా. లేదంటే మిమ్మల్ని ఇద్దరిని కొడతా చూడ. చిన్న కొడతానంట కొడతానంట. మా చిన్న జోలికి నా జోలికి వస్తే నీ కాళ్ళు చేతులు ఇస్తాంలే. నీ మూతి వరకు నువ్వు చూసుకో. మా జోలికి వస్తే నీకు పై కాలు అన్ని ఇరిసి పారేస్తాం. ఇంకోసారి ఇదేంది నాయం రా స్వామి. మా నాయన ఉన్నప్పుడు నాకు ఒక్క ఏటు కూడా పడతాండ్లే. అన్ని బాగా చూసుకుంటాండే.
నాయన పోయింది అద్దు. పెద్దోడు మా చిన్నాయనతో కలిసి నన్ను నాశనం చేస్తున్నాడే. ఇంకెన్ని రోజులన్నా ఎనుగొడ్డికి గడ్డి ముసురుని నేను పెడతానే ఉండాలా? తాడా పాలు వాడు తీసుకొని అమ్ముకుంటానే ఉంటాడా? ఇట్లయితే నేను బాగుపడినట్టే. ఫస్ట్ మా అత్త దగ్గర పోయి జరిగిందంతా చెప్తా. ఎంత పని అయిందిరా? ముందర తినే మూతి నాకు ఇచ్చినారు, పిండుకునే పాలు దాంతో వానికి ఇచ్చినారు. ఎట్లా చూసినా నన్ను గొబ్బులు ఎత్తున్నారు. ఏమల్లడా ఏమైంది? మళ్ళా అట్లా పారొచ్చినావు? నెలన్నా కాలేదో పోయి ఎవరేం చేస్తారు మళ్ళా నీకే? మన నువ్వు చెప్పినట్టు నా బుడుం నరుకునే పోతేనే దానికి అనాలి భయపడి ఒక సంవత్సరం నాకి ఒక సంవత్సరం వాళ్ళకని కాయలు ఆకులకు నాకు ఇచ్చినారు. చెట్టు నీకు పంచిచ్చినాక మంచిగా డబ్బులు వచ్చింటాయి కదా, కాయలు అమ్ముకున్నాక మళ్ళీ ఎందుకు వచ్చినావు ఏడ్చుకుంటా? పరిగెత్తి ఏమైంది మళ్ళా నీకు ఇప్పుడు? అదే అత్త, మళ్ళీ ఎనుగొడ్డు సమానంగా పంచుతామన్నాడా? ఈసారి అన్యాయం చేయమన్నాడా? పెద్దోనికి ఏం చేసినాడు? వెనక పాలు పిండే భాగం అంతా పెద్దోడిదంట, ముందర మూతి భాగం ఏమో చిన్నోడిదంట. నేనేమో దానికి డైలీ పెట్టి మేపుతున్నానంత. వాడైతే రోజు పాలు పిండుకొని టౌన్ కి పోయి అమ్ముకొని దండికి దుడ్లు సంపాదించినాడు. అట్లెట్లయితేదిరా? వాడు పాలు పుసుకొని వాడు అమ్ముకుంటే నువ్వు చూస్తే మూతి రేకించుకుంటా నువ్వు కూర్చుంటే నీకు డబ్బులు వద్దా? నువ్వు బతికేదొద్దా? ఎట్లా చేస్తాడు మీ చిన్నయ్య సార్కి? ఏందోటి పంచేదాంట్లో అన్ని ఇట్లే చేస్తాడా? మరసని చేయడా నీకు సాయం? చూడత్తా మరి ఏం చేసినారా? నేనైతే సేమ్యాలు కీరు చేసుకుందామని రోని పాలు పిండుకునే పోతే రోకుట్లోకి దొంచినట్టు దొంచినారు. చిన్న ఆయన వాళ్ళకేమొచ్చిందిరా? పాడైపోయేది. అట్లానే కొడుకులైపోయినారు వాళ్ళు. వాళ్ళ నాన్న కిందికేసి కొట్టకూడదు అన్నారు గుంపేసి. ఏమత్తా అంత మాట అంటావు? గుంపేసి కొట్టాలంటే నాతో అంత బలం లేదా. పెద్దోడు చిన్న ఇద్దరే కలిసినారా, నేను ఒక్కని ఎట్లా ఎదుర్కొంటానా? నువ్వు పోయి నువ్వు ముందు భాగము ఎనిమిది కోసుకొని రాపోడు, మేపుకుందాం మనము. దండిగా ఉంది కదా, ఇది ఇంత గడ్డి మందే కదా సేనంతా. కోసుకొని రా, తీసుకొని రా. మీ మామని అడుగుతా నేను, ఇడ ఇడుచుకుందువో. సరే అత్త, నువ్వు చెప్పినట్టు నా భాగం నేను కోసుకొని ఇడికి తెచ్చుకొని గడ్డి మేపుకుంటా, సరేనా? సరే పోయేస్తున్నా, పోయిరా, తీసుకొని రాపో. కాదే, ముందర భాగం నాది. నా భాగం నేను నరుక్కుంటానో, బతికించుకుంటానో, గడ్డేసుకుంటానో, ముసరి నీళ్ళు వేసుకుంటానో కొడకా. వెనక భాగం నీది కదరా, నా భాగం నేను నరుక్కోమోతా. వస్తున్నారా? లే నా కొడుక, యాటిమెంట్ లే, 2 రోజులు కనపలే నువ్వు. నా కొడక అంటావా? కాదులే, దానికి మేత వేయలే, ముసిరి నీళ్ళు పెట్టా, నీళ్ళు దాపలే, వెనక చూస్తే పేడ రాలే, పాలు బితికపోతే పాలు కానీ సరిగ్గా రాలే. ఏం చేస్తున్నాలే నువ్వు? 2 రోజులైంది. ఏం నా పెద్ద పంచాయతీ వేసినప్పుడు పెద్దోళ్ళు ఏం చెప్పినా నువ్వు ఏమిన్నావులే నువ్వు? 2 రోజుల నుంచి దాని కడుపులో ఏమీ లేదు. దాని కడుపుకి గడ్డి పెట్టేది నేను, తాగేకి ముసరి నీళ్ళు పోసేది నేను. అది ఎండిపోయింది, నేను ఎండిపోయినాను. వెనక పేడ రాలేదు, పాలు రాలేదు అంటావా? తమ్ముడు, నువ్వు సన్నోడు కాబట్టి మర్యాదగా చెప్తున్నా. నువ్వు దానికి మేతాను, నీళ్ళు ముసి నీళ్ళు బాధాపో, లేకపోతే నీ చేతులు కాదు పుర్రు తిప్పుతా చూలే. బాగా జాగ్రత్తగా బతికలే నువ్వు. నా ఏటు పడితే నీ పీసి చేస్తా చూ. నా జోలు దానికి నీళ్లు గడ్డి పెట్టకపోతే నా చేతులు పుర్రు తిప్పుతావా? తిక్కమగమోడా, నువ్వు కొడుకులు చూసా నీ భయపడలే. నేను ఏం చూసినా భయపడినా. ఒరే అన్నయ్య, దాని పేడ పాలు పందిలాగా తాగి పిత్తబలిసినావు నా కొడక. నిన్ను నరికితే నాకేమొస్తాదిరా? నా వాట ముందు భాగము నా ఎడగొడ్డిని నేను నరుక్కొని నా ముందు భాగం నేను తీసుకొని పోతా. లే ఎనుమగొడ్డి నడతావా? నాయన ఏం చెప్పినారా సచ్చేటప్పుడు? ఎనుమగొడ్డిని బాగా చూసుకోండి రా ఇద్దరు అన్నాడు. అట్లా దాన్ని నరికితే నీకు లేని పాపం రా దుర్మార్గుడా. అంటే దాని పేడ అమ్ముకున్నావు, దాని పాలు అమ్ముకున్నావు, ఆఖరికి స్వచ్ఛమైన ఎలుగొడ్డ పాలలో నీళ్లు కలిపి కూడా చుట్టుపక్కల వాళ్ళకి అమ్మిన రూఫర్ లుచ్చాప్ నా కొడుకురా నువ్వు. కనుక నా భాగం నేను నరకొమ్మతా. నాయన చెప్పిన మాట తీసి ఒట్టు గట్టు మీద పెడతానా కొడకాయిపోతే దాన్ని నరకుతా. చిన్నరా వీడు ముందు భాగం లాగాన్ని నరికే పోతున్నాడు వీడు సన్నోడు. ఏం నడతావు? గడ్డి నీళ్లు పెట్టదని నరకద్దు. మీ నాయన చెప్పిండే ఎందుకు చెప్పినాడు? ఎనుకొని మరసాలు చూసుకున్నా అని చెప్పినాడు. కాదు చిన్న నువ్వు నాయన అనుకుంటే పంచినావు. ఎందుకంటే వాని భాగం వాడిని బాగా చూసుకో. నా ముందు భాగం నా ఇష్టము. గడ్డికి డబ్బులు లేవు,
ఏడపైన ముసరి నీళ్ళు పుట్టలేదు. అట్లాంటప్పుడు దాని బాధ నేను చూడలేను కనుక నా ముందర భాగం నేను ఒక ఏటికి ఇట్లా నరుక్కొని దాన్ని తీసుకొని పోతా. హలో ఫ్రెండ్స్, మా వీడియో మిమ్మల్ని అందరినీ బాగా సరదాగా నవ్వించడానికి, మనం పూర్వకాలంలో కథల నుంచి చాలా నీతి నేర్చుకోవాలి కనుక ఈ అన్నదమ్ముల బంధం అనేసి సీరియస్ తీస్తున్నాము. మరొక ఎపిసోడ్ వస్తుంది, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఎడ్యుకేషన్ పిల్లలకైతే చూపించండి, ఇది మంచి పాఠం లాగా ఉంటుంది. నవ్వండి, నవ్వించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుస్తాం. బాయ్.